నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. విశాఖపట్నం సమీపంలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అది ప్రారంభానికి సర్వసిద్ధమైందండి. లైసెన్స్ ప్రక్రియ పూర్తి చేసుకొని త్వరలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఎయిర్పోర్ట్ను ప్రారంభించనున్నారు. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ను రామ్మోహన్ నాయుడు గారు దగ్గరుండి ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ను మనకు పూర్తి చేయడం జరిగిందండి. ఈ విమానాశ్రయం పనులన్నీ 100% పూర్తయినాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్వయంగా ఎయిర్పోర్ట్ను సందర్శించి ఏర్పాట్లను కూడా పరిశీలించారండి. ఇది మన భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఒక అంతర్జాతీయ విమానాశ్రయం అండి. దీనికి సరికొత్త అంగులు లేటెస్ట్గా కూడా ఈ ఎయిర్పోర్టు ఉందండి. ఎందుకంటే ఈ ఎయిర్పోర్టు మనం ఒకసారి చూస్తున్నారు. అలాగే ప్రయాణికులు పొరపాటున కూడా అనుకూలంగా ఈ ఎయిర్పోర్ట్ కూడా నిర్మించడం జరిగింది. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ యొక్క పరిస్థితి మనం చూసుకుంటా పోతే ఉత్తరాంధ్ర ప్రజల కళ సాకారం అవుతుందండి. రాష్ట్ర చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం ఆవిష్కృతం అవుతుంది. విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభానికి సిద్ధమైంది. అంతర్జాతీయ ప్రమాణాలు, అత్యాధునిక సాంకేతికత, భారీ మౌలిక సరళతలతో గడువుకు ముందే నిర్మాణం పూర్తయింది. ఆర్థిక వ్యవస్థకు గ్రోత్ ఇంజన్ల పర్యాటకతో సహా పలు రంగాలు ప్రగతి సాధనకు గేమ్ చేంజర్గా భోగాపురం ఎయిర్పోర్టు అయిందండి. అది అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అండి. అది చంద్రబాబు నాయుడు గారు కానీ రామ్మోహన్ నాయుడు గారు కానీ ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ ఎయిర్పోర్టు చూసుకుంటే తొలి దశలో ఇలా శంకుస్థాపన 2023 మే 3వ తారీఖున శంకుస్థాపన చేశారండి. దీని నిర్మాణ వ్యయం చూసుకుంటే 4,750 కోట్లు, విస్తీర్ణం చూసుకుంటే 2,203 ఎకరాలు. ఈ విమానాశ్రయము ఇప్పుడు సాంకేతికంగా ఒక అంతర్జాతీయ విమానాశ్రయము అన్ని అంగులతో కూడా రెడీ అయిందండి. చుట్టుపక్కల పర్యాటక రంగం అభివృద్ధికి కూడా ఈ భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం బాగా దోహదపడుతుంది అనేది కూడా మనకు తెలుస్తుందండి. ఈ ఎయిర్పోర్ట్ల యొక్క ప్రత్యేకతలు మనం చూసుకుంటా పోతే చాలా ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పుడుండే టెక్నాలజీ ప్రకారము ఈ ఎయిర్పోర్టు కట్టారండి. ఎందుకంటే జిఎంఆర్ సంస్థ ఈ విమానాశ్రయంపై ప్రత్యేక శ్రద్ధ చూపింది. సముద్ర తీరానికి సమీపంలో ఉండడంతో ఎగిరే చేప ఆకృతిలో నిర్మించింది. విమానాశ్రయం టెర్మినల్ సీలింగ్ సాంప్రదాయ ముగ్గుల దీంతో అలరిస్తుంది. దీనికి అనుబంధంగా కమర్షియల్ హబ్బు, హోటళ్ళు అన్నీ కూడా దీనికి జిఎంఆర్ ఏరోసిటీ అభివృద్ధిని చేశారు. ఇక్కడ విశాఖపట్నంలో ఈ విమానాశ్రయానికి అనుబంధంగా చేపట్టిన 7 రోడ్డుల్లో 5 పూర్తి అయినాయి. కాబట్టి ఈ అంతర్జాతీయ విమానాశ్రయం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అదే భోగాపురం ఎయిర్పోర్టు అత్యాధునిక సాంకేతిక కొలబోతగా అంతర్జాతీయ విమానాశ్రయం ఉందండి. దీన్ని చంద్రబాబు నాయుడు గారు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎర్రబొస్సురా అంతటికి ఎయిర్పోర్ట్ ఎందుకు, మీరు భూములు ఇవ్వకండి, నేను మీకు సపోర్ట్ చేస్తా, కేసులు వేయండి కోర్టులో అని చెప్పి అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కేసులు పెట్టించి భోగాపురం ఎయిర్పోర్టుకు సహకరించక ఎర్రబొస్సురా అంతటికి ఎయిర్పోర్ట్ ఎందుకు అని కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయాలు కూడా ఇప్పుడు కూడా మీరు గుర్తు చేసుకున్నారు. కాబట్టి కానీ చంద్రబాబు నాయుడు గారు దాన్ని పూర్తి చేసి ఉత్తరాంధ్ర ప్రజలకు ఒక బహుమతిగా ఇచ్చారండి. రామ్మోహన్ నాయుడు గారు అయితే తన ప్రెస్టేజ్గా తీసుకున్నాడు. భోగాపురం ఎయిర్పోర్టు దగ్గరుండి కూడా అన్ని పనులు కూడా చేపించుకుంటూ 100% పూర్తి చేశారు. త్వరలో ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఈ భోగాపురం ఎయిర్పోర్టు రెడీగా ఉంది. ఇంకా చూసుకుంటా పోతే కొన్ని పరిస్థితులు ఇక్కడ కొత్త విషయాలు కూడా పెట్టారండి. ఈ ఎయిర్పోర్ట్ అనేది చాలా 500 ఎకరాలలో విమానయాన అనుబంధ పరిశ్రమలు కూడా దీంట్లో ఉన్నది.
ఇంకా 139 ఎకరాల్లో టౌన్షిప్. ఢిల్లీలో మాదిరి భోగాపురం విమానాశ్రయానికి ఎదురుగా 139 ఎకరాల్లో జిఎంఆర్ టౌన్షిప్ నిర్మించుకున్నారు. ఇందులోనే మైడ్రాన్ ఇంటర్నేషనల్ స్కూల్, అత్యాధునిక సరళతలతో ఆసుపత్రి కూడా నెలకొల్పారండి. అట్లాగే ఇంకా చూసుకుంటా పోతే 2 అంతస్తుల్లో 79,000 చదరపు విస్తీర్ణం ఉంటుందండి ఇది. ఇంకా 55 మీటర్ల ఎత్తులో 11,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఇది నిర్మాణం ఉంటుంది. అట్లాగే ఎయిర్ బస్సు, బోయింగ్ విమానాలు సులభంగా ల్యాండ్ అయ్యేలా 3,800 మీటర్ల పొడవు, 45 మీటర్ల ఎడల్పుతో ఒక రన్వేను ఏర్పాటు చేశారు. ఇంకా మన అంతర్జాతీయం అంటే ఇంతకుముందు కట్టిన విమానాశ్రయాల కంటే ఇది ఒక అత్యాధునిక విమానాశ్రయంగా కట్టారు. ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రజలకు ఇది ఒక బహుమానం. చంద్రబాబు నాయుడు గారు కానీ, రామ్మోహన్ నాయుడు గారు కానీ దీన్ని ఒక ప్రెస్టేజ్గా తీసుకున్నారు. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి తీసుకున్నారు. అంత అంగులతో కట్టారు. ఆ ఎయిర్పోర్ట్ని లోపలికి పోతే మీరు కళ్ళు చెదిరేలా ఉంది. ఇదేనా, ఇదేంది, ఇది ఉత్తరాంధ్రనా, ఇదేంది ఎయిర్పోర్ట్ ఎక్కడుంది అనేది కూడా మనం మర్చిపోతాం. అంత విఘ్నంగా కట్టారండి ఈ ఎయిర్పోర్టు. అన్ని విధాలు ఈ నిర్మాణ వ్యయం చూస్తే 4,750 కోట్లు ఈ నిర్మాణ వ్యయం అయింది. విస్తీర్ణం వచ్చి 2,203 ఎకరాలు. అది శంకుస్థాపన 2023 మేలో శంకుస్థాపన చేశారు తొలిదశలో. కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు దాని జోలికి పోలేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి దగ్గరుండి విమానాశ్రయాలను దాన్ని తన ఈ ఉత్తరాంధ్ర ప్రజలకు కళ సహకారం అయ్యే విధంగా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర సంస్థతో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో రామ్మోహన్ నాయుడు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ దీన్ని నిర్మించడం కూడా జరిగింది. ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రజలకు కళ సహకారం అయ్యే విధంగా ఇది అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధానమంత్రి చేతుల మీదుగా ఓపెనింగ్కు రెడీగా ఉంది. ఇంకా ఎందుకంటే విమానాశ్రయం చూస్తే మరి మనం చాలా బాగుంటుంది. లోపల కావచ్చు, బయట కావచ్చు, చుట్టుపక్కల సౌకర్యాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, అన్ని విధాలుగా కూడా ఈ ఎయిర్పోర్టుకు అనుకూలంగా తీర్చిదిద్దారు. ఈ సాంకేతిక పరంగా కూడా లేటెస్ట్ మోడల్లో ఈ విమానాశ్రయాన్ని నిర్మించడం జరిగింది. ఎందుకంటే ఇది 500 ఎకరాల్లో విమాన అనుబంధ పరిశ్రమలు ఉన్నాయి. 139 ఎకరాల్లో టౌన్షిప్, పెద్ద ఆసుపత్రి. అక్కడ అన్నీ ఏది ఉందో ఇది లేదు అది లేదని కాదు, అన్ని విధాల చుట్టుపక్కల. ఇంకోటి ఏమిటంటే సముద్ర బీచ్ ఉండడం, విమానాశ్రయం ఎగిరేటప్పుడు దిగేటప్పుడు ఆ బీచ్లు ఒక అందంగా కనిపించడం ఈ భోగాపురం ఎయిర్పోర్టుకు ఒక అనుకూలమండి. ఎట్లా ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారు కానీ, రామ్మోహన్ నాయుడు గారు కానీ ఉత్తరాంధ్ర ప్రజల కళ సాకారం అవుతుంది. ఇది రాష్ట్ర చరిత్రలో మరి సువర్ణ అధ్యాయంగా ఆవిష్కృతం అవుతుంది. విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఓపెనింగ్కు రెడీగా ఉండడం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది ఒక వరం లాంటిది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.